39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఏంటి సార్ అంటే తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఎవరి దయాదాక్షిణాలతో వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ దయవల్లనే వచ్చిందని మాట్లాడినటువంటి ఇదే కేసీఆర్ కుటుంబం ఈరోజు సచ్చిన శవంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2004లో మేము పొత్తు పెట్టుకోవడం వల్ల అధికారంలోకి వచ్చి ఈరోజు అప్పుడే ఇస్తానని తెలంగాణ ఇస్తానని మోసం చేస్తానని రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దయవల్లనే అదే గులాబీ కండవ దయవల్లనే తెలంగాణ వచ్చిందన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి సార్ ఈ వ్యాఖ్యల వెనకాల ఏమైనా గూఢార్థం ఉందంటారా? అంటే ఈరోజు ఆ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే పడుకొని ఉందంటారా? అదే కథమైపోయింది. కానీ 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీ మాది ఇంకా పెద్ద పార్టీ సభ్యత్వం అన్నది జనరల్ గా మనం పెద్ద లెక్కలో తీసుకోవడానికి అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతివాడు సభ్యత్వం తీసుకుని మనం పోతే సభ్యత్వం నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, అందరికి ఇస్తాడు. రియల్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. అందులో నాకు తెలిసి 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నారంటే అందులో 20 లక్షలకు మించి 100% కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉండరు. మిగిలిన వాళ్ళంతా అటు ఇటు రెండు పక్కన ఎన్రోల్మెంట్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఇట్స్ ఒక టైప్ ఆఫ్ మైగ్రేటరీ ఇన్ నేచర్ ఉంటుంది. సరే వాట్ ఎవర్ యాక్చువల్లీ హిస్టరీలో పోతే కేసీఆర్ అనేవాడు 2001లో తన పార్టీ స్థాపించడానికి ఆ సందర్భం ఏంటి, నేపథ్యం ఏంటి? తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చింది. అది కేసీఆర్ పుట్టించింది కాదు. 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం జరిగింది. అప్పుడే ఈ ఆంధ్ర తెలంగాణ కలపకూడదని ఒక ఉద్యమం జరిగింది. నాన్ ముల్కీ గో బ్యాక్ అనేటువంటి స్లోగన్స్ ఇక్కడే హైదరాబాద్లో అయిన చోట్ల ఉద్యోగస్తులు నిరసనలు ప్రదర్శించారు. అప్పుడు స్టార్ట్ అయింది. అదే రాజుకుంటూ 69 వచ్చే వరకల్లా ఉధృతమైనటువంటి రూపం తీసుకుంది తెలంగాణ. జ్ఞాపకుంటే మీకు తెలంగాణ ప్రజాసమితి పేరు మీద చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో 10 మంది ఎంపీలు గెలిచారు. అంత వేవ్ లో, ఇందిరాగాంధీ వేవ్ లో 10 మంది ఉన్న 11లో 10 మంది గెలిచారు. సో అట్లా ఉన్నట్టు ఒక మండుతున్నటువంటి కొలిమేది తెలంగాణ ఉద్యమం అనేది. అది ఒకసారి లో ఎబ్లో, ఒకసారి హై ఎబ్లో అట్లా నడుస్తుంటే 69 తర్వాత దాన్ని చల్లార్చారు. ఇందిరాగాంధీ గారు అందరి రాత్రి కలిపేసుకున్నారు కాంగ్రెస్ లో అని. ఆ ఉద్యమం ఆగిపోయింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ మర్చిపోయాడు. అది వేరే విషయం. ఉద్యమంలో మర్చిపోతున్నారు కాబట్టి మీరు ఉద్యమం ఆగిపోయింది అనలేరు కదా. అది ప్రజల గుండెల్లో ఉన్న కోరిక. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కొంతకాలం నిద్రాణంగా ఉన్నా, స్తబ్దతతో ఉన్నా, ఇది పూర్తిగా పోలే. ఆ నివురు కప్పిన నిప్పులు ఆగుతుంది ఆ వర్డ్ చెప్పాలంటే. అట్లాంటి దాన్ని 2001లో ఈయన ఎందుకు స్టార్ట్ చేశాడు, ఈ ఉద్యమాన్ని ఎందుకు పట్టుకున్నాడు? ఈయన స్టార్ట్ చేసింది కాదు కదా, ఆల్రెడీ ఉంది అది. అయితే రకరకాల అంశాలను పరిశీలిస్తున్న సందర్భంలో తనకు తెలుగుదేశంలో మంత్రి పదవి రాలేదని చెప్పి ఈయన దగ్గరికి వీళ్ళంతా పోయారు. ఎందుకంటే అది విద్యావంతుల ఆధ్వర్యంలో, ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఉద్యమమే తప్ప అంత పెద్దగా పొలిటికల్ చెన్నారెడ్డి తర్వాత లేరు. సో ఈ వీళ్ళు పోయి మీరు లీడర్షిప్ తీసుకోండి, ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు చంద్రబాబు మీద, ఆయనకు మంత్రి పదవి రాలేదు, రాజీనామా చేసే యోచనలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళంతా పోయి కలిశారు. అప్పుడు కేసీఆర్ దీన్ని స్టడీ చేశాడు. స్టడీ చేస్తే ఆయనకు అర్థమైంది ఇందులో ఒక పవర్ఫుల్ శక్తి ఉందని. దాన్ని రియలైజ్ అయినాక తనకు మంత్రి పదవి రాలేదని మొదలుపెట్టిన పార్టీ అది 2001లో. అప్పుడు మొదలుపెట్టిన మాట వాస్తవం. ఆయన కంట్రిబ్యూషన్ లో వాస్తవం. ఆయన ఏదో తెలంగాణ రావాలని మనస్ఫూర్తిగా సిద్ధించింది కాదు. అప్పుడు ఆ టైంలో ఆయనకు అందిపుచ్చుకోవడం దాన్ని అవకాశాన్ని వీళ్ళంతా ఇచ్చారు. కాబట్టి స్టడీ చేశాడు. తెలియగలడు, వ్యూహాలు జాగ్రత్తగా పడినట్టు, లోకల్ బాడీలో కాంటెస్ట్ చేసేట్టు, స్టార్ట్ విత్ ఎక్స్పెరిమెంట్. అక్కడ కొన్ని స్థానాలు గట్టిగానే గెలుచుకున్నాడు. కాబట్టి అప్పుడున్న 2004లో కాంగ్రెస్ అలయన్స్ కి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ చాలా కాలం అధికారంలో లేదు. అంతమంది ఎన్టీఆర్ హవా, అది చంద్రబాబు నడుస్తుంది. కాబట్టి తిరిగి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో రావాలంటే ఆయన అన్నట్టుగా చచ్చిపడి ఉన్న కాంగ్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి లోకల్ బాడీలో తన శక్తి కొంత చూపించుకున్నాడు. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది అడ్డం పెట్టి గెలుచుకున్నాడు. కాబట్టి ఈయన మీద వాళ్ళు ఈయనతో చర్చలు జరిపిన మాట వాస్తవమే. గులాబ్ నబీ ఆజాద్ కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ ఇక్కడికి వచ్చి మాట్లాడడం కావచ్చు, ఇక్కడున్న ఆర్ సురేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ కావచ్చు, వెంకటస్వామి గారు కావచ్చు, వీళ్ళంతా కీలక పాత్ర, వివేక్ వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా కీలక పాత్ర. ఈ ఇద్దరికి అలయన్స్ చేయడంలో బాగా కీలక పాత్ర పోషించడం వల్ల ఏమైంది, ఆ రిజల్ట్ నిజంగా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఎంపీలుగా 5 గెలిచారు. ఈ 5 ఢిల్లీకి పోయారు. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ గవర్నమెంట్లో, అక్కడ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టిసిపేట్ అయింది. అక్కడ కండిషన్ పెట్టింది ఆయన, డెఫినెట్లీ దే హ్యావ్ ఏ రోల్. ఈ హిస్టారిక్ డెవలప్మెంట్ లోపల చరిత్రలో వాళ్ళకు భాగం ఉంది, భాగస్వామ్యం లేదని కాదు. అప్పుడు యూపీఏ 1లో ఒక 2 మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళకు, ఎందుకంటే ఇక్కడ అలయన్స్లో ఉన్నారు కాబట్టి. ఆ 2 మంత్రులు ఎవరు అంటే ఆర్ఎన్ నరేంద్ర,
కేసీఆర్. ఎంత హిస్టరీ చెప్తున్నా మీకు. ఉమ్, అది యూపీఏ 1 చెప్పాలి. అజెండాలు. ఉమ్, యూపీఏ 1 అజెండాలు ఎందుకంటే రేపు 25th ఇయర్ కదా సెలబ్రేషన్. అవును దాని ఉమ్, బ్యాక్ డ్రాప్ తెలియాలి హిస్టరీ అది. అవును సో అప్పుడు యూపీఏ 1 అజెండాలో వాళ్ళు ఇది పెడితేనే మేము చేరతామన్నారు మంత్రివర్గంలో. ఏమని? తెలంగాణ మేము ఇస్తామని. అది ఒక యూపీఏ అనేది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కాబట్టి ఉమ్, ఇతర వాళ్ళు ఏం పెట్టారంటే ఆ క్లాస్ పెట్టారు. ఇతర భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత తెలంగాణను మేము ఇస్తామన్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్లో కరీంనగర్కి వచ్చి సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఉమ్, మాట్లాడే ఏమంటే ప్రజల ఆకాంక్ష ఇక్కడ ఇది నాకు తెలుసు, మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ ఆకాంక్ష నెరవేర్చే బాధ్యత. ప్రయత్నం చేస్తామన్నదా. అది ఫస్ట్ ప్రామిస్ కరీంనగర్ సభలో చేసింది కాబట్టి ఆమెకు మైండ్లో అది ఫిక్స్ అయి ఉంది. ఈ ప్రజలకు నేను ప్రామిస్ చేశాను. యూపీఐ 1 అలయన్స్లో వాళ్ళు ఆ వాక్యం పెట్టుకున్నారు. ఉమ్, ఆ వాక్యం డ్రాఫ్ట్ చేసి పెట్టినప్పుడు జయశంకర్ సార్ ఏమి రాయాలి అంటే ఆయన రాసిన వర్డ్సే యూపీఐ 1 అలయన్స్లో ఒక ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. ఉమ్, భాగస్వామ్య పక్షంగా టీఆర్ఎస్కి ఎస్ తెలంగాణ విల్ బి ఫార్మ్ ఆఫ్టర్ డ్యూ కన్సల్టేషన్స్ విత్ ద అదర్ అలయన్స్ పార్ట్నర్స్ ఉమ్, అనేది ఒక కండిషన్తో అప్పుడు వీళ్ళు అంగీకరించి 2 మంత్రి పదవులు తీసుకున్నారు. ఇది హిస్టరీ. ఇది జరిగిన తర్వాత ఏమైంది? 1.5 ఇయర్లో 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, 3.5 years అయిపోయింది. ఆ యూపీఏ 1లో ఈ చర్చలు ప్రణబ్ ముఖర్జీ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంటూ కాలయాపన జరిగింది తప్ప తెలంగాణ రాలేదు. అవును అప్పుడు ఆయన విసిగి వేసారిపోయి ఆయన అసలు ఒక సందర్భంలో ఆయన ఈ యూపీఏ 1లో ఉంటూ లేబర్ శాఖ మంత్రిగా ఉంటూ తెలంగాణను మర్చిపోయాడు, అసలు ఆ లేబర్ శాఖను కూడా మర్చిపోయాడు. ఉమ్, ఉమ్, హ్యాపీగా ఢిల్లీలో ఉన్నాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి ఇబ్బంది జరిగింది. ఈయన అసలు ఆఫీస్కి రాకపోవడం, ఉమ్, ఎవరికి సమాధానాలు పార్లమెంట్ కూడా వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటే లేబర్ లీడర్స్ కమ్యూనిస్ట్ లీడర్స్ బాగా అబ్జెక్ట్ చేశారు. ఆయన హౌస్లోనే వాళ్ళు ఈ ప్రశ్నలు లేవనెత్తారు. అంటే 40 days సార్ నేను అపాయింట్మెంట్ అడిగి నేను కనుక మన రేవంత్ రెడ్డిని 4 నెలలు అపాయింట్మెంట్ తిరిగి ఎలాగైతే 40 రోజులు అపాయింట్మెంట్ ఎంపీకి ఇవ్వలేదు. ఉమ్, ఆయన పేరు దాస్ గుప్తా, ప్రముఖ సిపిఐ నేత. ఆయన పార్లమెంట్లో నిలదీశాడు కేసీఆర్, ఎవరు సార్ ఈయన అసలు రానే రాడు, ఉమ్, మాకు అపాయింట్మెంట్ ఇయ్యడు, దేశంలో లేబర్ ఏం కావాలంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు క్షమాపణ చెప్పాడు ఉమ్, హౌస్లో లేచి. అప్పుడు ఒక రూమర్ ఏముండే అంటే నేను క్యాబినెట్ నుంచి డ్రాప్ చేస్తున్నారని నాకు కూడా చెప్పారు. సీఎం ఆఫీస్లో పిఎం ఆఫీస్లో ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఉండే నేను అడిగాను, సరే ఏంటి రూమర్ వస్తుందంటే ఇక పార్లమెంట్ 6 రోజులు ముగుస్తుందనగా సుబ్రహ్మణ్యం గారు అన్నాడు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు ప్రైమ్ మినిస్టర్ మీ సార్ వల్ల, ఆయన వల్ల అంటే ఆయన కార్యాచరణ కరెక్ట్ లేదు, ఇబ్బంది చాలా మంది కమ్యూనిస్ట్ నేతలు అబ్జెక్ట్ చేస్తున్నారు, డ్రాప్ చేసే అవకాశం ఉందని నేను పోయి చెప్పాను కేసీఆర్. సరే మళ్ళీ డ్రాప్ చేసే పరిస్థితి వచ్చింది, మరి ఉద్యమం సంగతి అది అట్లుంది పడుకోనుంది, అది ఉల్టా ఈ పదవి పోయేటట్టు నరేంద్ర అండ్ నేను ఇద్దరు నరేంద్ర కాదు ఓన్లీ ఇద్దరిని. ఆయన భయపడి ఏం చేశాడు, అరే ఇది కరెక్టా కాదని వెరిఫై చేయాలా అని జయశంకర్ సార్ కూడా ఫోన్ చేసి చెప్పాడు, సార్ మీరు కనుక్కోండి. జయశంకర్ సార్ ఏంటంటే అప్పుడు ఒక కమిటీలో మెంబర్గా ఉన్నాడు. సేన్ గుప్తా గారిని అనార్గనైజ్ సెక్టర్ వర్కర్స్కి దేశవ్యాప్తంగా ఒక కమిషన్ వేశారు వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం. సేన్ గుప్తా అనేది సేన్ గుప్తా మన్మోహన్ సింగ్ ప్లానింగ్ కమిషన్ మెంబర్స్ గతంలో, కాబట్టి ఇద్దరి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకనే సేన్ గుప్తా అనేవాడిని తీసుకొచ్చి చేశాడు మన్మోహన్ సింగ్. సేన్ గుప్తాకి యాక్సెస్ ఉంది కాబట్టి సార్ పోయి ఆయన మెంబర్ ఆ కమిషన్లో. ఎవరు? జయశంకర్ సార్. ఇది అనార్గనైజ్ సెక్టర్ వర్కర్ కోసం దేశవ్యాప్తంగా ఏర్పడే కమిషన్లో జయశంకర్కి ఒక మెంబర్. సో ఆయన అప్పుడు టీఆర్ఎస్కి అడ్వైజర్, మీకు తెలుసు కదా. సో ఆయన కూడా అడిగారు, ఆయన పోయి సేన్ గుప్తా అడిగితే సేన్ గుప్తా పోయి పిఎం అడిగాడు డైరెక్ట్. పిఎం అన్నాడు, ఇబ్బంది కలుగుతుంది రావు గారి వల్ల, శాఖ అన్న మార్చాల్సి వస్తుంది, డ్రాప్ అన్న చేయాల్సి వస్తుంది కన్ఫర్మ్ చేశాడు. మన్మోహన్ సింగ్ అబద్ధాలు ఆడాడు కదా, ఉన్నమాట చెప్పాడు. ఆయన వచ్చి నాకు కన్ఫర్మ్ చేశాడు, దిలీప్ నువ్వు చెప్పింది కరెక్టే, ఎవరు కేసీఆర్ విల్ బి డ్రాప్ ఇన్ ద క్యాబినెట్ అనగానే నేను చెప్తున్నా, నువ్వు కూడా చెప్పు, నువ్వు వేరే రకంగా చెప్పొద్దని నేనే కదా సార్ మీకు చెప్పింది, వెరిఫై చేయమని చెప్పిందే నేను అంటే. ఆయన ఇద్దరం ఒకటే మాట మీద ఉండాలి, ఎందుకంటే తెలంగాణలో అవమానం జరుగుతుంది, వీళ్ళిద్దరు కనుక డ్రాప్ చేసి అసలే తెలంగాణ రావట్లేదు, డిలే అవుతుంది. ఉన్న మంత్రి పదవులు పీకేసిన ఇలా రావట్లేదని డ్రాప్ చేశారంటే ఎట్లా? కాబట్టి నువ్వు నేను ఒకటే మాట మీద నిజం కాబట్టి చెప్తామంటే సరే నేను చెప్పా, ఆయన చెప్పాడు. చెప్తే అప్పుడు ఆయన ఇట్లా పొలిటికల్ బ్రెయిన్ కదా, అరే చాలా డ్రాప్ చేస్తే కొంప మునిగిపోద్ది, నువ్వు అర్జెంట్గా పోయి నరేంద్ర కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడమని చెప్పాను. నరేంద్ర గారు అన్నారు, ఈయన ఆఫీసు రాక ఉద్యోగం పోతే నేను ఎందుకు రాజీనామా చేయాలన్నా, అంతే కదా సార్ మరి. ఈ రిఫ్యూజ్ టు రిజైన్. మీరన్నా సరే రిజైన్ చేసేటట్టు మీరు ఒక్కడే నేను కూడా చేస్తే పరుగు పోతాయా బాబు, ఏం చేస్తారు పోండి, 4 ఎంపీలు అందరికి పంపాడు, 3 ఎంపీలు.